సో ఇది వచ్చేసి 6th ప్లాట్ఫామ్, ఇది వచ్చేసి 7th. ఏంది 6th ప్లాట్ఫామ్ మీద మెమో ట్రైన్ ఉందని వేశారు కదా. సేమ్ ప్లాట్ఫామ్ మీద ఇటు సైడ్ చూసుకుంటే బ్రహ్మపూర్ వెళ్ళే ట్రైన్ ఉంది, ఇక్కడ మెమో ట్రైన్ అయితే ఉంది. మన కాకినాడ ట్రైన్, కాకినాడ అని అయితే రాస్తున్నారు. అసలు బండి ఎంత సెక్సీగా ఉంది తెలుసా చూడడానికి. కొత్త కోచెస్ లాగా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. వీల్స్ సౌండ్ ఏనండి, ఎంతైనా ఐసీఎఫ్ బీటింగ్ ఐసీఎఫ్ దే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇండానికి. కొనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళు ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. విశాఖపట్నం లోపలికి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్, ఆగుద్ది వెళ్ళుద్ది అంతేనమాట. సో పిహెచ్ అంటే ప్యాసింజర్ హాల్ట్, గుర్తుపెట్టుకోండి. ఫాగ్, ఈ క్లైమేట్, ఈ చిల్నెస్ చూస్తుంటే నాకు ఏ కాలేజ్ వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఏంది మా వాడికి పిచ్చేమన్నా పట్టింది ఏంది, ఇంతసేపు ఆపాడు ట్రైన్ ని. అండ్ ఇక్కడ ఊరు కనిపిస్తుంది కదా, ఇదే పిఠాపురం. ఇది కూడా కాకినాడ డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఎంతమంది పిఠాపురం నుంచి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో రైట్ నౌ నేను వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. మన మెమూ ట్రైన్ సిరీస్ లో భాగంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెమూ ట్రైన్ అయిన విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ మధ్యలో తిరిగే ట్రైన్ లో ఈ రోజు నేనైతే జర్నీ చేయబోతున్నాను. 17268 విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ మధ్యలో తిరిగే ఈ మెమూ ట్రైన్ ఒక డైలీ ట్రైన్ అనమాట. ఈవినింగ్ 5:05 కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నైట్ 9:30 కి కాకినాడ పోర్ట్ కి అయితే చేరుకుంటుంది. సో ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ, నాతో పాటు మీరు కూడా వర్చువల్ గా చేయడానికి అయితే సిద్ధం అవ్వండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టు ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 165 కిలోమీటర్లు. అండ్ ఇదిగోండి అక్కడ డిస్ప్లే మీద అయితే వేసారు విశాఖపట్నం టు కాకినాడ స్పెషల్ ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. కింద చిన్న డిస్ప్లే ఉంది కదా, దాంట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వేసారు. 5:05 బయలుదేరద్దని అయితే రాసింది. పదండి గబగబా వెళ్ళిపోదాం. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది మన ట్రైన్ అయితే బయలుదేరడానికి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలంటే కింద నుంచి అయితే వెళ్ళిపోవాలి. అండ్ 2 to 8 ప్లాట్ఫామ్స్ వెళ్ళాలి అంటే మటుకు డైరెక్ట్ గా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేయచ్చు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి నేను ఇప్పుడు వెళ్తున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి. సో ఇది వచ్చేసి 6th ప్లాట్ఫామ్, ఇది వచ్చేసి 7th. ఏంది 6th ప్లాట్ఫామ్ మీద మెమో ట్రైన్ ఉందని వేశారు కదా. విశాఖపట్నం నుంచి బ్రహ్మపూర్ వెళ్ళే ట్రైన్ ఉందని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. సో ఇది వచ్చేసి విశాఖపట్నం నుంచి బ్రహ్మపూర్ వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఆ ఎండింగ్ నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందలకి ఇదిగోండి ఇడైతే రాసున్నారు విశాఖపట్నం టు బ్రహ్మపూర్ ప్యాసింజర్ అని అయితే రాసున్నారు. అలా కొంచెం ముందలకి వెళ్తే ఇదిగోండి మన మెమో ట్రైన్. సేమ్ ప్లాట్ఫామ్ మీద ఇటు సైడ్ చూసుకుంటే బ్రహ్మపూర్ వెళ్ళే ట్రైన్ ఉంది, ఇక్కడ మెమో ట్రైన్ అయితే ఉంది. మన కాకినాడ ట్రైన్, కాకినాడ అని అయితే రాసున్నారు. హాహా, మెమో ట్రైన్ జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు. కేవలం 70 రూపాయలతో దాదాపు 165 కిలోమీటర్లు అయితే ప్రయాణించబోతున్నాం మనం. ఇందులో జర్నీ అయితే ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి దువ్వాడ, ఎలమంచి, అన్నవరం, సామర్లకోట, ఆ తర్వాత సామర్లకోట నుంచి ట్రైన్ వచ్చేసి టువర్డ్స్ కాకినాడ టౌన్ జంక్షన్ అండ్ లాస్ట్ వచ్చేసి కాకినాడ పోర్ట్కి అయితే వెళ్తుంది. కాకినాడలో మనకి 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి టౌన్ జంక్షన్, ఇంకోటి వచ్చేసి పోర్ట్. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లోనే విశాఖపట్నం నుంచి దుర్గెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ఈ ట్రైన్లో కూడా ఒకసారి జర్నీ చేయాలి. లాస్ట్ టైం మనం వందే భారత్ చేసాం కానీ సేమ్ రూట్లో, కాకపోతే వందే భారత్లో అంత కిక్ ఉండదు. ఇట్లా నార్మల్ దాంట్లో చేస్తేనే కిక్ ఉంటుంది. మంచిగా అవుట్ సైడ్ క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీ అందరికి తెలిసిందే కదా, మెమూ ట్రైన్స్ లోపల సీటింగ్ అనగా చూసుకున్నట్టయితే 2+3 సీటింగ్ అయితే ఉంటుంది. బండి బయలుదేరడానికి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉందన్నమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరే ఉన్న సీట్ దొరుకుద్దేమో అని చూశాను. 3-4 కోచ్లు తిరిగా, ఎక్కడా దొరకలేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఏంటంటే ఈ గ్రిల్స్ ఉండవు కాబట్టి కెమెరా మంచిగా బయటకు పెట్టి వీడియో అయితే తీయచ్చు, కానీ వర్కౌట్ అవ్వాలి. ఇప్పటికే చాలా మంది కూర్చున్నారు. హార్న్ అయితే వేసేసాడు బండికి. ఎగ్జాక్ట్లీ 5:05 మన బండి కదలాల్సింది. ఇదిగోండి బయలుదేరేసింది. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లోనే ఉంది కదా గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేది. అసలు బండి ఎంత సెక్సీగా ఉంది తెలుసా చూడడానికి. కొత్త కోచెస్ లాగా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. అది 5:20 అయితే బయలుదేరుద్ది. నాకు తెలిసి అనకాపల్లి దగ్గరలో క్రాసింగ్ అయితే పెట్టేయచ్చు. మన దాన్ని సైడ్ ఆపేసి దాన్ని ముందలకైతే పంపించేస్తాడు. సో విశాఖపట్నం జంక్షన్ మళ్ళీ కలుసుకుందాం మనం అయితే. ఇంకొక అరగంట అయితే చీకటి పడిపోద్ది, సన్సెట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఎర్లీగా ఉంటే బాగుండేది. 4:10కి అలా ఉండుంటే చాలా బాగుండేది, ఒక 1 అవర్ బిఫోర్. ఎంప్లాయీస్ కూడా మంచిగా యూజ్ అయ్యేది ఇందులో ట్రావెల్ చేయడానికి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. ప్రతిరోజు ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్యలో అవైలబుల్ ఉంటుంది. అటు నుంచి ఇటు సైడ్ వచ్చేటప్పుడు టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే కాకినాడ నుంచి మార్నింగ్ 4:35కి స్టార్ట్ అయ్యింది. లిటరల్లీ సగం మంది నిద్రపోయే టైంలో ఇది బయలుదేరుద్ది 4:35కి. అండ్ వైజాగ్ వచ్చేసి 9:30 చేరుకుంటుంది. వీల్స్ సౌండ్ ఏనండి, ఎంతైనా ఐసీఎఫ్ బీటింగ్ ఐసీఎఫ్ దే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇండానికి. అండ్ అటు పక్క గమనిస్తే లోపలికి ఏదో ట్రైన్ వస్తుంది విశాఖపట్నంలోకి, చూద్దాం పదండి.
ఇటువైపు అయితే వెళ్ళి చూద్దాము ఏ ట్రైన్. మెమో ట్రైన్స్ లో బాధ ఏందో తెలుసా, సీట్ ఎవడని దొబ్బేస్తాడని. అది నా సీటు, ఎవడన్నా వచ్చి కూర్చున్నాడు అంటే నేను మొత్తం నిలబడి ఉండాలి, అది నా బాధ. విజయవాడ లోకోమోటివ్తో వస్తుంది వ్యాప్ 7. ఏ ట్రైన్ కొనార్క్ ఎక్స్ప్రెస్. కొనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళు ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. విశాఖపట్నం లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏంటంటే మనకి డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్, టర్మినస్ లాగా అనమాట. ఏ ట్రైన్ అయినా సరే లోపలికి వచ్చింది మళ్ళీ సేమ్ డైరెక్షన్లో బయటికి వెళ్ళాల్సిందే, ఇంకో వైపు అయితే దారి ఉండదు. నేను ఒకటి వినింది ఏంటంటే ఈ ట్రైన్ అయితే మటుకు స్పీడ్ పరంగా ఎక్కడ తగ్గడు, ఫుల్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతాడని అయితే విన్నాను. చూద్దాం ఎంత మాత్రమో. సో గైస్, ఇవి మన వెబ్సైట్లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఎదురైతే ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ అబ్బా ఇది? వ్యాప్ 7 లోకోమోటివ్తో వస్తుంది. కొరత్పూర్ టు విశాఖపట్నం ప్యాసింజర్. ఇది రాయగడ మీదుగా అయితే వస్తుంది. కొరత్పూర్ టు విశాఖపట్నం ప్యాసింజర్. ఈ ట్రైన్ వచ్చేసి రాయగడ మీదుగా వస్తుంది. వెల్కమ్ టు మర్రిపాలెం PH. ఫస్ట్ స్టాప్ అనమాట. విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది విశాఖపట్నంకి. PH అంటే మీకు ఏందో మీనింగ్ తెలుసా? PH అంటే ప్యాసింజర్ హాల్ట్ అని అయితే అర్థము. మనకి ఏదైతే స్టేషన్స్లో అంటే గ్రూప్ D అంటే క్లాస్ 4 రైల్వే స్టేషన్స్ అనమాట. ఇవి వచ్చేసి అంటే మనకి ఏవైతే PH అని ఉంటుందో అక్కడ మనకి ఎటువంటి లూప్ లైన్స్ ఉండవు, ఎటువంటి ఆపరేటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉండరు అనమాట. జస్ట్ ఈ విధంగా ప్లాట్ఫామ్స్ వేసి వదిలేస్తారు అంతే. ట్రైన్ ఆగుద్ది వెళ్ళుద్ది అంతేనమాట. సో PH అంటే ప్యాసింజర్ హాల్ట్, గుర్తుపెట్టుకోండి. మెమూ ట్రైన్స్ యాక్సలరేషన్ అయితే మటుకు ఎంత వందే భారత్ వచ్చినా వాటికి రాదు, జియ్యని లాగుతాడు. సో బాయ్ బాయ్ మర్రిపాలెం PH. ఇక్కడ గమనించండి మీరు, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు అనమాట ముందల. సో బేసిక్గా PH అంటే జస్ట్ ఆగుద్ది ట్రైన్ అంతే. సిగ్నల్స్ కానీ ఎటువంటి ఏమి ఉండవు. కామన్గా మనకి ర్యాండమ్గా హైవే దారిలో వెళ్తున్నప్పుడు ట్రైన్ ఆగుద్ది కదా, అదేవిధంగా ఈ PH అని యాడ్ ఉంటాయి, ఆడ ఆగుద్ది అనమాట ట్రైన్. ఈ స్టేషన్స్లో ఓన్లీ మనకి ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి, ఇంకేమీ ఆగవు. ఇదిగోండి ఇక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, ఇది వచ్చేసి పలస నుంచి విశాఖపట్నం వెళ్ళే మేము. ఎగ్జాక్ట్లీ మనకి గోపాలపట్నం దగ్గర తగిలింది. ఇది విశాఖపట్నం లోపలికి అయితే వెళ్ళిపోతుంది పలస నుంచి. ఇదిగోండి అక్కడ ఒక లైన్ అయితే వెళ్ళిపోతుందా, అది వచ్చేసి టువర్డ్స్ విజయనగరం, శ్రీకాకుళము, భువనేశ్వరు, హౌరా, కోల్కతాకి అయితే వెళ్ళిపోద్ది. సో అటు సైడ్ పైకి వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్ని అటు సైడ్ లైన్లో అయితే వెళ్ళిపోతాయి. మన ఈ లైన్ వచ్చేసి ఇటు సైడ్ కిందకి వెళ్ళాల్సిన ట్రైన్స్ లైక్ రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, లేదా ఇటు కాకినాడ వెళ్ళాల్సినవి అన్నీ ఈ లైన్లో అయితే వెళ్తాయి. సో ట్రైన్ అయితే ఇనిషియల్లీ 70-80 మధ్యలో లాగుతున్నాడు. ఇంకా మనం సిటీ లిమిట్స్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం అనకాపల్లి అటు దాటామంటే ఇంక అక్కడ నుంచి 110 సెక్షన్ ఉంటుంది, ఫాస్ట్ లాగేస్తాడు అనమాట. సన్సెట్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మొత్తము క్లౌడ్స్ అయితే పట్టేసి ఫాగ్ ఎక్కువ ఉంది ఎందుకో కానీ, ఆ ఫాగ్ వల్ల సన్లైట్ అసలు కనిపించలేదు. కానీ గోల్డెన్ కలర్ లైట్ ఆకాశం మొత్తం చూడడానికి అయితే మటుకు చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఊరంతా వచ్చేసి గోపాలపట్నం. సో మనకి మెమూ ట్రైన్ ఏంటంటే అన్ని స్టాప్స్లో కూడా ఆగట్లేదు, కొన్ని స్టాప్స్ని అయితే స్కిప్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గోపాలపట్నం స్టాప్ వచ్చింది, అదైతే స్కిప్ చేసేసింది, మన ట్రైన్ ఆగలేదు అక్కడ. అండ్ దాని తర్వాత జగ్గైపాలెం వచ్చింది, అక్కడ కూడా ఆగలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ దువ్వాడలో అయితే ఆగుతుంది. ఫాగు, ఈ క్లైమేట్, ఈ చిల్నెస్ చూస్తుంటే నాకు ఇది విశాఖపట్నం మినీ అరకు లాగా అనిపిస్తుంది.
ఈ టైంలో అరకు వెళ్తే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా చల్లగా ఉండొచ్చు. ఒరే నాయన ఏంద్రా స్టేషన్ దాటి తీసుకెళ్ళిపోతావు ఏంది నువ్వు? చూడండి దువ్వాడ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. స్పీడ్ చూడండి అసలు ఎట్లా ఆగుతున్నాడు. స్టేషన్ లోపల ఎంటర్ అయిన తర్వాత కూడా ఈ 40-50 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతైనా నేను లోకల్ అని చెప్పి హవా చూపిస్తున్నట్టున్నాడు. లోకల్ ట్రైన్ కదా, మాది లోకల్ రా బాయ్ అని చెప్పి హవా చూపిస్తున్నట్టున్నాడు. సరదాగా అన్నాలంటే యాక్చువల్లీ మెమూ ట్రైన్ బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది, వేస్తే గత్తన ఆగుద్ది. అందుకే దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేక్లు అయితే వేస్తారు, ఆగుద్ది కాబట్టి మంచిగా. ఇక్కడ ఎంతమంది జనాలు ఎక్కుతారో చూడాలి. ఓ మొత్తం స్టూడెంట్సే. ఓరి నాయన ఏ కాలేజ్ రా మీరంతా, ఇంతమంది ఉన్నారా? మొత్తం స్టూడెంట్సే చూడండి. ఏ కాలేజ్ వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. సో వెనకాలే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, క్రాసింగ్ అయితే పడుద్ది. సో దువ్వాడలో మన దాన్ని అయితే ఆపేరు, మేబీ ఇక్కడే క్రాసింగ్ పడవచ్చు, ఎందుకంటే అది ఇప్పుడే గోపాలపట్నం దాటింది కాబట్టి ఇక్కడే క్రాసింగ్ పడిపోవచ్చు ఆ ట్రైన్కి మంది. వాటర్ బాటిల్ ఇంత తీసుకుందాం అనుకుని వైజాగ్లోనే మర్చిపోయా, ఏమన్నా వస్తాయేమో అని చూస్తే ఒక్కటి రావట్లే. అండ్ ఆకలేస్తుంది, సమోసాలు కానీ స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏమన్నా వస్తే బాగుంటుంది. ఎక్కువగా పల్లీ మిక్చరు, పల్లీలు అయితే అమ్ముతారు, అవి తీసుకున్న చాలు, కడుపు అయితే నిండిపోద్ది కాకినాడ వెళ్ళే వరకు. ఏంది మా వాడికి పిచ్చేమన్నా పట్టింది ఏంది, ఇంతసేపు ఆపాడు ట్రైన్ని, దాదాపు 10 నిమిషాల పైన ఆగింది. ఇంకా గోదావరి క్రాస్ అయిపోద్దిలే అని అనుకున్నాను, అది రాలా. మన దాన్ని అయితే ఇదిగోండి మూవ్ చేస్తున్నాడు. గోదావరి కూడా వెనకాలే ఉంది, రెడీగా ఉంది, అది దీన్ని ఎప్పుడెప్పుడు క్రాస్ అవుదామా అని. మేబీ నెక్స్ట్ స్టాప్లో క్రాసింగ్ అయితే పెట్టేయచ్చు మన దాన్ని గోదావరికి. వావ్ వ్యూస్ చూడండి అదిరిపోయాయి, కొండలు అయితే భలే ఉన్నాయి చూడడానికి. మీకు ఇక్కడంతా ఫాగ్ కనిపిస్తుంది, పొగమంచు చూడండి ఏ రేంజ్లో ఉందో, ఏదో నార్త్లో ఉన్నట్టుంది ఇక్కడంతా ఫాగ్ అయితే. చూడండి అసలు ఏమన్నా పోతున్నాడా, 100 మెయింటైన్ చేస్తున్నాడు ఈజీగా. స్టేషన్ దాటడం 100 వెళ్ళిపోతున్నాడు, భలే లాగుతున్నాడు. వెనకాల గోదావరి వస్తుంది కదా, అందుకే ఈ ట్రైన్ అయితే పరిగెత్తిస్తున్నాడు. మంచి విషయం లేండి, మనం త్వరగా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా దీన్ని పరిగెత్తిస్తే. బండి దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చింది, లూప్ లైన్లోకి తీసుకొచ్చాడు మన దాన్ని. సో దువ్వాడలో చాలా వరకు ట్రైన్లో జనాలు అయితే దిగేస్తున్నారు. ఈ ఎంతమంది ఎక్కుతారో చూద్దాం. అటు సైడ్ దిగే పరిస్థితి ఓరనైనా మా కోచ్ అంతా సగానికి సగం ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది, పర్లేదు. ఒకసారి చూడండి ఏ రేంజ్లో దిగారో జనాలు అయితే. ఇక్కడ ఇందాక ఎక్కిన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడే దిగేశారు. అండ్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎలమంచి వరకు అయితే ఉంటారంట. కొంతమంది అనకాపల్లిలో దిగుతారు, కొంతమంది ఎలమంచిలో దిగుతారు. అండ్ మన గోదావరికి కూడా దువ్వాడలో అయితే స్టాప్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అనౌన్స్ చేశారు, మంది ఒకటో నెంబర్ మీద అయితే ఉంది. ఇదిగోండి గోదావరి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చేసింది. దీన్ని పంపించిన తర్వాత మన దాన్ని అయితే తీస్తారు. ఆల్మోస్ట్ ఇంకో 10-15 నిమిషాలు అయిద్దిలేండి మంది బయలుదేరేసరికి. నేనైతే ఒక ప్లేట్ సమోసా తీసుకున్నా, 30 రూపీస్ తీసుకున్నారు. సో ఎలాగో టైం దొరికేసింది కదా అని వాటర్ బాటిల్ ఒకటి, కూల్ డ్రింక్ ఒకటి, దాంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది 2 నుంచి. మంది కూడా ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరేస్తుంది. సో ట్రైన్ ఎలమంచి స్టేషన్కి అయితే వచ్చింది. బంగారంగా ఆన్ టైం నడుస్తున్న ట్రైన్ని ఆ గోదావరి ఎక్స్ప్రెస్ అయితే జడగొట్టింది. దానివల్ల ఇప్పుడు బండి అరగంట లేట్ అయింది ఆల్మోస్ట్. సో 6:15కి రావాల్సింది ఎలమంచి స్టేషన్కి, హాఫ్ అన్ అవర్ లేట్గా 6:46కి వచ్చింది అనమాట మన మెమూ ఎక్స్ప్రెస్ అయితే, మన మెమూ ప్యాసింజర్ అయితే. ఒక్కోసారి ట్రైన్లో పవర్ పోతుంది, ఎందుకు అర్థం కావట్లే. ఇది బ్యాటరీ మీద వెలిగే లైట్స్ అనుకుంటా. ఇదిగోండి పవర్ పోయినప్పుడు మనకి ఫ్యాన్స్ కూడా ఆగిపోతున్నాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇవి మామూలుగా మెయిన్ లైట్స్, ఇదిగో ఈడొకటి ఉంది అండ్ అయికుండా ఆడు ఉన్నాయి కదా, అవి మెయిన్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. ఇవి వచ్చేసి ఓన్లీ బ్యాటరీ లైట్స్. అదిగోండి చూసారా, ఇప్పుడు మెయిన్ లైట్స్ అయితే వెలిగాయి, చూస్తున్నారు కదా. ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఆన్ అయ్యాయి. ఎందుకు జరుగుతుందో మరి ఇలాగ మధ్యలో డిస్కంటిన్యూ అయితే అవుతుంది పవర్ ఒక్కోసారి. సో ఈ స్టేషన్ వచ్చేసి గొల్లప్రోలు. సో గొల్లప్రోలుకి అయితే వచ్చాము. మనం వచ్చేసి నర్సీపట్నము, తుని, అన్నవరం అయితే క్రాస్ అయ్యామన్నమాట. ఈ గొల్లప్రోలు వచ్చేసి మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. స్టేషన్ అయితే మటుకు చాలా బాగుంది, చాలా పెద్ద స్టేషను. అండ్ దాంతోపాటు నీట్గా ఉందన్నమాట చూడడానికి. అండ్ స్టేషన్ చూడండి 2 ముక్కలుగా ఉంది, చూడండి ఆడో ముక్క ఈడొక ముక్క, మధ్యలో అయితే క్రాసింగ్ లాగా ఉందన్నమాట. భలే ఉంది కదా ఇదైతే. ఫస్ట్ టైం చూస్తున్నా స్టేషన్ మధ్యలో రైల్వే గేటు అండ్ క్రాసింగ్ అయితే.
సో బాయ్ బాయ్ గొల్లపురోలు. ఇక్కడికి మనం విశాఖపట్నం నుంచి బయలుదేరి 133 కిలోమీటర్లు వచ్చాం. ట్రైన్ లోపల సీట్లు అయితే చూడండి ఆల్మోస్ట్ సగానికి సగం అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇక్కడే కాదు, మన పక్క కోచ్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా చూడొచ్చు, సగం సీట్లు ఫుల్ ఉంటే సగం సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ మెమూ ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్లు ఖాళీగా ఉంటున్నాయి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ల కంటే. అండ్ ఇక్కడ ఊరు కనిపిస్తుంది కదా, ఇదే పిఠాపురం. అండ్ ఇది వచ్చేసి పిఠాపురం రైల్వే స్టేషన్. ఇది కూడా కాకినాడ డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఎంతమంది పిఠాపురం నుంచి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:17 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. పిఠాపురం నుంచి నెక్స్ట్ రాబోయే సామర్లకోట జంక్షన్ ఏదైతే ఉందో దాని మధ్య డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్టయితే కేవలము 12 కిలోమీటర్లు మాత్రమే. ఈ 12 కిలోమీటర్లకు గాను వీళ్ళు ఇచ్చిన టైం ఏందో తెలుసా? 1:15. నార్మల్గా పిఠాపురంకి మన ట్రైన్ రావాల్సింది 7:45 అండ్ సామర్లకోట రీచ్ అవ్వాల్సింది 9 గంటలకి. కేవలము 12 కిలోమీటర్లు వెళ్ళడానికి 1:15 సమయం అయితే అవసరం లేదు కదా. ఇట్లా ఎందుకు ఇస్తారో చెప్తాను చూడండి. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా నడుస్తుంది కాబట్టి ఈ 1:15 టైం ఏదైతే ఉందో ఈ 1:15 ఈ 50 నిమిషాలు కవర్ అయిపోయి సామర్లకోట వెళ్ళేసరికి బండి ఆన్ టైం అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి వర్క్ అయిద్ది అనమాట. స్లాక్ టైం అంటారు దీన్నే. అండ్ గ్రీన్ సిగ్నల్ అయితే పడిపోయింది, చల్లో పోదాం. సో 2 ట్రైన్స్ ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. ఇది వచ్చేసి కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది కాకినాడ నుంచి వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి సామర్లకోటలోకి ఎంటర్ అవుతుంది. 2 ట్రైన్లు ఇప్పుడు సామర్లకోటలో ఆగుతాయి. తిరిగి మన ట్రైన్ ఇక్కడ నుంచి లోకో రివర్సల్ చేసుకొని, అంటే దీనికి మెమో ట్రైన్ కాబట్టి లోకో రివర్సల్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ లోకో పైలట్ అటు నుంచి ఇటు మారుతాడు అనమాట. ట్రైన్ రివర్స్ డైరెక్షన్లో కాకినాడ టౌన్ అండ్ ఆ తర్వాత కాకినాడ పోర్ట్కి అయితే వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి లింగంపల్లికి వెళ్ళిపోద్ది. ఇది కాకినాడ నుంచి వస్తున్న ట్రైన్. 2 ప్యారలల్ రన్ అయితే అదిరిపోయింది కదా, పక్కన భలే వచ్చాయి. ఎగ్జాక్ట్ టైమింగ్కి అయితే వచ్చాయి. రెండు ఎగ్జాక్ట్ టైమింగ్స్లో ప్లాట్ఫామ్ మీదకైతే ఎంటర్ అవుతున్నాయి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ కాకినాడ వెళ్ళే లైన్ అయితే కట్ అయింది. రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది వెనకాల నుంచి అయితే. అండ్ ఈ కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్కి సామర్లకోటలో అయితే స్టాప్ లేనట్టుంది. అందుకే దాన్ని స్పీడ్గా అయితే లాక్కెళ్ళిపోతున్నాడు. మెయిన్ లైన్లోకి వచ్చింది. ఇదిగోండి గ్రీన్ సిగ్నల్ వేసుకుంటూ వెళ్తున్నాడు అంటే స్టాప్ లేదు, అది మెయిన్ లైన్లోకి వచ్చింది కాబట్టి ఇంకా స్పీడ్ అందుకున్నాడు. ఇంక ఇక్కడ నుంచి వాడు 130, 120 కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో మన పక్క ప్లాట్ఫామ్లోనే సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది సామర్లకోట జంక్షన్లో. ఇది ఇప్పుడు వచ్చేసి షాలిమార్ అయితే వెళ్తుంది అనమాట. సో మన పక్క ప్లాట్ఫామ్లోనే సికింద్రాబాద్ నుంచి సాంత్రాగచ్చి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఇప్పుడు సాంత్రాగచ్చికి అయితే వెళ్తుంది అనమాట. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ దాదాపు అరగంట పైన ఆగుద్ది. సో సామర్లకోటలో మన ట్రైన్కి డిపార్చర్ వచ్చేసి 9 o'clock ఉంది. బట్ మన ట్రైన్ 8:30కే వచ్చేసింది. ఆల్మోస్ట్ 30 minutes ట్రైన్ ఇప్పుడు ఈడే ఆగుద్ది. సో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో అయితే వచ్చాం కదా, రివర్స్ డైరెక్షన్లో అయితే వెళ్తాం. ఇప్పుడు ఇట్లా వెళ్తాము, అంటే వైజాగ్ నుంచి ఇట్లా సామర్లకోటకు వచ్చి అండ్ ఇలా కాకినాడకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి లోకో పైలట్ ఇటు నుంచి దిగి అటు సైడ్కి అయితే మారిపోతారు. ఇప్పుడు దాకా ఇది మనకి ఫ్రంట్ బోగి అయింది, ఇప్పుడు అది ఫ్రంట్ బోగి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది అనమాట. ఇప్పుడే విశాఖపట్నం వైపు నుంచి వచ్చింది. సో దాదాపు ఒక ½ an hour అయింది మన ట్రైన్ వచ్చి. ఇంకొక 2-3 నిమిషాల్లో సామర్లకోట నుంచి అయితే స్టార్ట్ అయింది కాకినాడకి. సామర్లకోట నుంచి కాకినాడ జస్ట్ 13 కిలోమీటర్లు ఉంటుంది అంతేను, ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏమీ ఉండదు. సామర్లకోటకి మన ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది చూడండి. అక్కడ ఒక 2-3 ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ ఇదంతా ఖాళీయే. అండ్ ఇటు కూడా అదే పరిస్థితి. ఈ కోచ్ మొత్తానికి ఒక 10 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. సో ఈ ట్రైన్ ఇంకా తలుచుకుంటే 9 గంటలకే కాకినాడ వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ టైమింగ్ అయితే ఎక్కువసేపు ఇచ్చారనమాట. బయలుదేరిందో ఈ సామర్లకోట నుంచి మన ట్రైన్ అయితే ఇంకొక 13 కిలోమీటర్లు వెళ్తే మనం చేరుకుంటాం కాకినాడకి. అక్కడెక్కడో ఉన్న ట్రైన్ అతను ఒక 4 ట్రాక్లు అవతల అతను కూడా మన గ్రీన్ సిగ్నల్ వేస్తాడు చూడండి. కమ్యూనికేషన్ చూడండి అసలు వీళ్ళ మధ్య ఎంత బాగుంటుందో, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో కాకినాడ టౌన్ స్టేషన్కి అయితే వచ్చేసాం మొత్తానికి. ఇక్కడతో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ. కోచ్కి హోల్ కోచ్ మొత్తంలో కలిపి 2 ఉన్నారు అంతేను.
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకినాడ పోర్ట్ స్టేషన్కి అయితే వెళ్ళొద్ది. అది కూడా జస్ట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. మన ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 మినిట్స్ ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్కి అయితే వచ్చింది. సో అదిగా ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను మీ ముందరికి వచ్చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.